ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పతిత జగత్తుతో సంబంధాన్ని తెంచుకొని ఒక్క తండ్రితో బుద్ధి యోగాన్ని జోడిస్తే మాయతో ఎప్పుడు ఓడిపోరు. ప్రశ్న: సమర్థులైన తండ్రి మీ చేతలో ఉంటున్న యజ్ఞంలో అనేక విఘ్నాలు ఎందుకు వస్తాయి? జవాబు: ఈ విఘ్నాలు డ్రామానుసారంగా రావాల్సిందే. ఎందుకంటే యజ్ఞంలో అసురుల విఘ్నాలు వచ్చినప్పుడే పాప కుండలు నిండుతాయి. ఇందులో బాబా ఏమీ చేయలేరు. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. విఘ్నాలు రావాల్సిందే, కానీ విఘ్నాలకు మీరు భయపడరాదు. పాట: తల్లి ఎవరు, తండ్రి ఎవరు? ఓం శాంతి. పిల్లలు, అనంతమైన తండ్రి ఆజ్ఞను విన్నారు. ఈ జగత్తులోని తల్లిదండ్రులతో మీ సంబంధం ఏదైతే ఉందో అది దేహంతో ఉంది. ఎందుకంటే మొట్టమొదట దేహానికి తల్లితో సంబంధం కలుగుతుంది, తర్వాత తండ్రితో, ఆ తర్వాత సహోదరులు, బంధువులు మొదలైన వారితో కలుగుతుంది. అందువలన అనంతమైన తండ్రి చెప్తున్నారు, ఈ జగత్తులో ఎవరైతే మీ తల్లి తండ్రులు ఉన్నారో వారితో బుద్ధియోగాన్ని త్రుంచివేయండి. ఈ జగత్తుతో సంబంధాన్ని ఉంచుకోకండి. ఎందుకంటే ఇవన్నీ కల్యుగి చీచి సంబంధాలు. జగత్తు అంటే ప్రపంచం. ఈ పతిత ప్రపంచంతో బుద్ధియోగాన్ని తెంచుకుని నా ఒక్కరితో జోడించండి. తర్వాత నూతన ప్రపంచంతో జోడించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నా వద్దకు రావాలి. కేవలం సంబంధాన్ని జోడించే విషయమే, ఇంకే విషయమూ లేదు, ఏ కష్టమూ లేదు. ఎవరైతే ఆదేశం లభిస్తుందో వారే సంబంధాన్ని జోడిస్తారు. సత్యుగంలో మొదట సంబంధం బాగుంటుంది, సతో ప్రధానంగా ఉంటారు. తర్వాత మళ్ళీ క్రిందకు దిగుతూ వస్తారు. తర్వాత సుఖ సంబంధం ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచేయాలి. బాబా చెప్తున్నారు, నాతో సంబంధాన్ని జోడించండి, శ్రీమతంను అనుసరించండి మరియు దేహ సంబంధములన్నీ వదిలేయండి. వినాశనం అవ్వనే అవ్వాలి. ఏ తండ్రినైతే పరంపిత పరమాత్మ అని అంటామో వారు కూడా డ్రామానుసారం సర్వీస్ చేస్తారు. వారు కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. వారు సర్వశక్తివంతులని మనుషులు భావిస్తారు. మనుషులు కృష్ణుణ్ణి కూడా సర్వశక్తివంతుడు అని అంటారు. అతనికి స్వదర్శన చక్రం ఇచ్చేశారు. స్వదర్శన చక్రంతో కంఠాన్ని నరికేశాడని అనుకుంటారు. కానీ దేవతలు హింసాయుక్త కార్యములు ఎలా చేస్తున్నారు అని ఆలోచించరు. వారు అలా చేయలేరు. దేవతలను అహింసయే పరమధర్మంగా గలవారని చెప్తారు. వారిలో హింస ఎక్కడి నుండి వస్తుంది? ఎవరికి ఏది తోస్తే అది కూర్చుని రాసేశారు. ధర్మాన్ని ఎంతగా కించపరిచారు. ఈ శాస్త్రాల్లో సత్యం పిండిలో ఉప్పు ఉన్నంత మాత్రమే ఉందని బాబా అంటున్నారు. రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారని కూడా రాయబడి ఉంది. అందులో అసురులు విఘ్నాలు వేసేవారని, అబలలపై అత్యాచారాలు జరిగేవని రాశారు. ఈ విషయాలు నిజమే. ఇప్పుడు మీకు శాస్త్రాల్లో సత్యమేదో అసత్యమేదో తెలుసు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు తప్పకుండా వస్తాయి. డ్రామాలో నిర్ణయించబడి ఉంది. పరమాత్మ తోడుగా ఉన్నారు కనుక విఘ్నాలను తొలగించి వేస్తారని అనుకోకండి. ఇందులో తండ్రి ఏం చేస్తారు? డ్రామాలో జరగాలని ఉంది. వీరంతా విఘ్నాలు వేస్తే కదా వారి పాప బండారం నిండేది. డ్రామాలో ఏం నిర్ణయమై ఉంటుందో అదే జరగాలి. అసురుల విఘ్నాలు తప్పకుండా వస్తాయి. మన రాజధాని స్థాపన జరుగుతూ ఉంది. అర్ధకల్పం మాయారాజ్యంలో మనుషులు ఎంత తమో ప్రధాన బుద్ధి కలవారిగా భ్రష్టాచారులుగా అయిపోతారు. తిరిగి వారిని శ్రేష్టాచారులుగా తయారు చేయటం తండ్రి కర్తవ్యం. భ్రష్టాచారులుగా అయ్యేందుకు అర్థకల్పం పడుతుంది.
మళ్ళీ ఒక్క క్షణంలో తండ్రి శ్రేష్టాచారులుగా చేస్తారు. నిశ్చయం కలిగేందుకు సమయం పట్టదు. అలాంటి నిశ్చయం కలిగిన మంచి పిల్లలు చాలామంది ఉన్నారు. వారు వెంటనే ప్రతిజ్ఞ చేస్తారు. కానీ మాయ కూడా బలశాలియే కదా. మనసులో ఏదో ఒక తుఫాన్ను తీసుకొస్తుంది. పురుషార్థం చేసి మనసులో వచ్చింది కర్మలో రాకుండా జాగ్రత్త పడాలి. అందరూ పురుషార్థం చేస్తున్నారు. కర్మాతీత స్థితికి ఇంకా ఎవరూ చేరుకోలేదు. కర్మేంద్రియాల ద్వారా ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది. కర్మాతీత స్థితికి చేరనంత వరకు మధ్యలో విఘ్నాలు తప్పకుండా వస్తాయి. బాబా అర్థం చేయించారు. పురుషార్థం చేస్తూ చేస్తూ అంతిమంలో కర్మాతీత స్థితి వస్తుంది. తర్వాత ఈ శరీరం ఉండదు. అందుకు సమయం పడుతుంది. ఏవో విఘ్నాలు వస్తూ ఉంటాయి. మాయ ఓడిస్తూ కూడా ఉంటుంది. ఇది మల్ల యుద్ధం. బాబా స్మృతిలో ఉండాలని అనుకుంటారు, కానీ ఉండలేరు. కొద్దిగా సమయం ఏదైతే మిగిలి ఉందో అందులో మెల్లమెల్లగా ఆ స్థితిని ధారణ చేయాలి. జన్మించగానే ఎవరూ రాజుగా అవ్వరు. బాలుడు మెల్లమెల్లగా పేదవాడవుతాడు కదా. ఇందులో కూడా సమయం పడుతుంది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. పూర్తి ఆధారమంతా పురుషార్థంపైనే ఉంది. గమనం ఇవ్వాలి. మనం ఎలాగైనా బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము. మాయను తప్పకుండా ఎదిరిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే మాయ కూడా తక్కువైందేమీ కాదు. చాలా తేలికైన రూపంలో కూడా వస్తుంది. రుస్తంతో బాగా తీవ్రంగా పోట్లాడుతుంది. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయిస్తున్నానని తండ్రి చెప్తున్నారు. తండ్రి ద్వారా మీరు సద్గతిని పొందుతారు. తర్వాత ఈ జ్ఞానం అవసరమే ఉండదు. జ్ఞానం ద్వారా సద్గతి జరుగుతుంది. సత్యుగాన్ని సద్గతి అని అంటారు. కావున మధురాతి మధురమైన పిల్లలకు లక్ష్యం లభించింది. డ్రామానుసారంగా వృక్షం పెరిగేందుకు సమయం పడుతుందని కూడా పిల్లలకు తెలుసు. విఘ్నాలు చాలా వస్తాయి. పరివర్తన కావలసి ఉంటుంది. గవ్వ నుండి వజ్రం వలె అవ్వవలసి ఉంటుంది. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. దేవతల మందిరాలను ఇప్పటి వరకు కూడా నిర్మిస్తూ ఉంటారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు మందిరాలను తయారు చేయరు. ఎందుకంటే అది భక్తి మార్గం. ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమై జ్ఞాన మార్గం జిందాబాద్ అవుతుందని ప్రపంచంలోని వారికి తెలియదు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కలియుగం ఇంకా బాల్య అవస్థలో ఉందని మనుషులు భావిస్తారు. వారి పూర్తి ఆధారమంతా శాస్త్రాలపై ఉంది. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అన్ని వేదశాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, ఇంతవరకు మీరు ఏమేం చదివారో అవన్నీ మర్చిపోండి. వాటి ద్వారా ఎవరికి సద్గతి కలగదు. ఇంతవరకు భలే అల్పకాల సుఖం లభిస్తూ వచ్చింది. సదా సుఖమే సుఖం లభించటం అనేది జరగదు. ఇది క్షణభంగూరమైన సుఖం. మనుషులు దుఃఖంలో ఉంటారు. సత్యుగంలో దుఃఖానికి నామరూపాలే ఉండవని మనుషులకు తెలియదు. వారు అక్కడ కూడా అటువంటి విషయాలున్నాయని చూపించరు. అక్కడ కృష్ణపురంలో కంసుడు ఉండేవాడు, అలా ఉండేది అని రాసేశారు. కృష్ణుడు జైల్లో జన్మించాడని మొదలైన అనేక విషయాలు రాసేశారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యుగంలోని ప్రప్రథమ రాకుమారుడు. అతడేం పాపం చేశాడు? ఇవన్నీ కల్పానికి కథలు. అది కూడా బాబా సత్యం తెలిపించిన తర్వాతనే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి సత్యఖండాన్ని స్థాపిస్తారు. సత్యఖండంలో చాలా సుఖముండేది. అసత్యఖండంలో ఎంత దుఃఖం ఉంది? ఇదంతా మర్చిపోయారు. మనం శ్రీమతాన్ని అనుసరించి సత్యఖండాన్ని స్థాపించి దాని యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇలా మీరు శ్రీమతంను అనుసరిస్తే మీరు ఉన్నత పదవిని పొందగలగరని తండ్రి అర్థం చేయించారు. మనం ఈ చదువును చదివి సూర్యవంశీ మహారాణి కావాలని పిల్లలకు తెలుసు. శ్రేష్ఠ పదవిని పొందాలని అందరికీ ఉంటుంది. అందరి పురుషార్థం నడుస్తూ ఉంటుంది. మంచి పురుషార్థులైన భక్తులు తాము నమ్మిన దేవతల చిత్రాలను తమ చేతిలోనే ఉంచుకుంటారు. అప్పుడే వారికి పదే పదే గుర్తుకు వస్తుంది. బాబా కూడా త్రిమూర్తి చిత్రాన్ని జతలో ఉంచుకుంటే పదే పదే గుర్తుకొస్తుందని చెప్తారు. తండ్రిని స్మృతి చేయటం వలన మనం సూర్యవంశంలోకి వచ్చేస్తాము. గదిలో త్రిమూర్తి చిత్రం తగిలించి ఉంటే పదే పదే కనిపిస్తూ ఉంటుంది. బాబా ద్వారా మనం ఈ సూర్యవంశంలోకి వెళ్తాము.
ఉదయం లేవగానే దృష్టి దానిపైకి వెళ్తుంది. ఇది కూడా ఒక పురుషార్థమే. బాబా సలహానిస్తున్నారు. మంచి మంచి భక్తులు చాలా పురుషార్థం చేస్తారు. కనులు తెరవగానే కృష్ణుని స్మృతి రావాలని అతని చిత్రాన్ని ఎదురుగా ఉంచుకుంటారు. మీకైతే ఇంకా సహజం. ఒకవేళ సహజ స్మృతి రాకుంటే, మాయ సతాయిస్తూ ఉంటే ఈ చిత్రాలు మీకు సహాయపడతాయి. శివబాబా మనకు బ్రహ్మ ద్వారా విష్ణు పురాణానికి యజమానులుగా చేస్తారు. మనం బాబా ద్వారా విశ్వాధికారులుగా అవుతున్నాము. ఈ స్మరణలో ఉన్న చాలా సహాయం లభిస్తుంది. ఏ పిల్లలైతే స్మృతి పదే పదే మర్చిపోతామని అనుకుంటారో అటువంటి వారికి బాబా సలహానిస్తున్నారు. చిత్రం ఎదురుగా ఉంచుకుంటే తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తుంది. కానీ బ్రహ్మను స్మృతి చేయరాదు. నిస్తార్థం చేసుకునేటప్పుడు మధ్యవర్తిగా ఉన్న పూజారి గుర్తురాడు కదా. మీరు బాబాను బాగా స్మృతి చేస్తే బాబా కూడా మిమ్మల్ని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇప్పుడు మీ ప్రియతముని కర్తవ్యం మీకు తెలుసు. శివునికి ఎంతమంది భక్తులున్నారు? శివ శివ అని అంటూ ఉంటారు. కానీ అది తప్పు. శివకాశి విశ్వనాథ అని అంటారు. తర్వాత గంగా అని అనేస్తారు. నదులు తీరాలలో వెళ్ళి కూర్చుంటారు. కానీ జ్ఞానసాగరుడు తండ్రి అని వారికి తెలియదు. బెనారస్కు అనేక మంది విదేశీయులు మొదలైన వారు చూసేందుకు వెళ్తూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద స్నాన ఘట్టాలున్నాయి. కానీ సర్వుల తండ్రి అయిన శివుని మందిరం చాలా ఆకర్షిస్తుంది. అందరూ వారి వద్దకు వెళ్తారు. మందిరం ఎవరి వద్దకు వెళ్ళదు. మందిరాలలోని దేవతలు ఆకర్షిస్తారు. అలాగే శివబాబా కూడా ఆకర్షిస్తారు. నెంబర్ 1 శివబాబా, తర్వాత ద్వితీయ నెంబర్లో ఈ బ్రహ్మ సరస్వతులు అనగా విష్ణువు. విష్ణుసో బ్రహ్మ. బ్రాహ్మణులే విష్ణుపురంలో దేవతలు. విష్ణుపురంలోని దేవతలే బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు మీ కర్తవ్యం ఇదే. ఇప్పుడు మనమే దేవతలుగా అవుతున్నాము కనుక ఇతరులకు కూడా దారి తెలపాలి. మిగిలిన వారంతా అడవుల్లోకి తీసుకెళ్లేవారు. మీరు అడవి నుండి వెలుపలికి తీసి ఉద్యానవనంలోకి తీసుకెళ్తారు. శివబాబా వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. మీరు కూడా ఈ కర్తవ్యంనే చేస్తారు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు. మీరు చెప్పేది వినేందుకు రాజారాణులు ఎవరూ లేరు. పాండవులకు 3 అడుగుల భూమి కూడా లభించేది కాదని గాయనముంది. తండ్రి సమర్థులు కనుక పాండవులకు విశ్వచక్రవర్తి పదవిని ఇచ్చేశారు. ఇప్పుడు కూడా అదే పాత్రను అభినయిస్తారు కదా. తండ్రి గుప్తం. కృష్ణునికి ఏ విఘ్నము రాదు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి వద్దకు వచ్చి వారి నుండి వారసత్వం తీసుకోవాలి. దీని కొరకు శ్రమ పడాలి. రోజు రోజుకు కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ప్రదర్శిని ద్వారా అర్థం చేస్తే మంచి ప్రభావం ఉంటుందని గమనించవచ్చు. ప్రదర్శిని ద్వారా బాగా అర్థం చేయించవచ్చా లేక ప్రొజెక్టర్ ద్వారానా అని బుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది. ప్రదర్శనలో అర్థం చేయించటం వలన వారి ముఖం చూస్తూ అర్థం చేయించవచ్చు. గీతా భగవంతుడు తండ్రి అని అర్థం చేసుకుంటే తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందుకునే పురుషార్థం చేయాలి. 7 రోజుల కోర్సు ఇవ్వాలి. రాసి ఇవ్వండి. లేకుంటే వెలుపలికి వెళ్ళగానే మాయ మరిపింపచేస్తుంది. మీ బుద్ధిలో మేము 84 జన్మల చక్రంలో తిరిగాము, ఇప్పుడు వెళ్ళాలి, తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి అని అనిపిస్తుంది. ఈ చిత్రాలు ఎప్పుడూ మీ చేతిలో ఉంచుకోవాలి. చాలా బాగున్నాయి. ఈ లక్ష్మీనారాయణులు ఈ రాజ్యభాగ్యాన్ని ఎప్పుడు ఎలా పొందుకున్నారో బిర్లా మొదలైన వారికి కూడా తెలియదు. మీకు తెలుసు కనుక మీరు చాలా సంతోషంగా ఉండాలి. లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తీసుకుని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. వారు ఈ పదవిని ఎలా పొందారు, ఈ విషయాలు బుద్ధి ద్వారా అర్థం చేసుకుని అర్థం చేయించేవి. గమ్యం ఉన్నతమైనది. ఎలాంటి టీచర్గా ఉంటారో అలాంటి సర్వీస్ చేస్తారు. ఎవరెవరు తమ స్థితి అనుసారంగా సేవా కేంద్రాన్ని సంభాలన చేస్తున్నారో బాబా చూస్తారు. నష అందరికీ ఉంది, కానీ వివేకం ఏమని చెప్తుంది అంటే అర్థం చేయించేవారు ఎంత తెలివైన వారిగా ఉంటారో అంత పెద్ద మోతాదులో సర్వీస్ జరుగుతుంది. అందరూ తెలివైన వారిగా ఉండలేరు.
అందరికీ ఒకేలాంటి టీచర్ లభించరు. కల్పకృతం ఎలా జరిగిందో అలాగే జరుగుతూ ఉంది. తండ్రి చెప్తున్నారు, మీ స్థితిని తయారు చేసుకుంటూ ఉండండి. ఇది కల్పపు ఆట. దీనిని చూస్తున్నారు. కల్పకృతం వల్లే ప్రతి ఒక్కరి పురుషార్థం నడుస్తూ ఉంది. ఏం జరిగినా కల్పకృతం కూడా ఇలాగే జరిగిందని మనం అంటాము. తర్వాత ఖుషి కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, కర్మ చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగం అక్కడ జోడింపబడి ఉంటే చాలా కళ్యాణం అవుతుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు. బాగా చేస్తే బాగా పొందుకుంటారు. మాయ మతం ప్రకారంగా అందరూ చెడే చేస్తూ వచ్చారు. ఇప్పుడు శ్రీమతం లభిస్తూ ఉంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ కోసమే శ్రమ చేస్తారు. ఎలా చేస్తారో అలా పొందుతారు. మరి మనం ఎందుకు యోగం చేస్తూ సేవ చేస్తూ ఉండరాదు? యోగం ద్వారా ఆయువు పెరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా నిరోగులుగా అవ్వాలి. కనుక మనం బాబా స్మృతిలో ఎందుకు ఉండరాదు? ఇది యథార్థం. కనుక మనం ఎందుకు ప్రయత్నించరాదు? జ్ఞానమైతే చాలా సహజం. చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించగలరు. కానీ వారు యోగులు కాదు కదా. తండ్రిని స్మృతి చేయమని గట్టిపరచాలి. ఎవరైతే పదే పదే మర్చిపోతున్నామని అనుకుంటున్నారో వారు భలే చిత్రాలను పెట్టుకోవటం మంచిది. ఉదయం చిత్రాన్ని చూడగానే స్మృతి వచ్చేస్తుంది. శివబాబా ద్వారా మనం విష్ణుపురిని వారసత్వంగా తీసుకుంటున్నాము. ఈ త్రిమూర్తి చిత్రమే ముఖ్యమైనది. దాని అర్థం మీరిప్పుడే తెలుసుకున్నారు. ప్రపంచంలో ఇలాంటి త్రిమూర్తి చిత్రం మరెవ్వరి వద్ద లేదు. ఇది చాలా సహజం. మనము రాయలేకపోయినా బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని అందరికీ తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయ బాక్సింగ్లో ఎప్పుడు ఓడిపోరాదు. దీనిపై గమనం ఉంచాలి. కల్పకృతపు స్మృతి ద్వారా మీ స్థితిని తయారు చేసుకోవాలి. సంతోషంగా శాంతిగా ఉండాలి. సెకండ్ పాయింట్, తమ మేలు కొరకు శ్రీమతంను అనుసరించాలి. ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని తెంచేయాలి. మాయ తుఫాన్ నుండి రక్షించుకునేందుకు చిత్రాలను ఎదురుగా ఉంచుకుని తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. వరదానము, మననం ద్వారా తండ్రి ప్రాపర్టీని మీ ప్రాపర్టీగా చేసుకునే దివ్య బుద్ధివాన్ భవ. తండ్రి ద్వారా ఏ ఖజానా లభిస్తుందో దానిని మననం చేసినట్లయితే లోపల ఇమిడిపోతూ ఉంటుంది. ఆస్తి అయితే అందరికీ ఒకే విధంగా లభించింది. కానీ ఎవరైతే మననం చేసి దానిని తమదిగా చేసుకుంటారో వారికి దాని నశ మరియు సంతోషం ఉంటుంది. అందువలన స్వయాన్ని చింతన చేస్తే నశ ఎక్కుతుంది అని అంటారు. ఎవరైతే మననం యొక్క మస్తీలో సదా మస్తై ఉంటారో వారికి ప్రపంచంలోని ఏ వస్తువు, ఏ చిక్కు ఆకర్షించలేదు. వారికి దివ్య బుద్ధి యొక్క వరదానం స్వతహాగా లభిస్తుంది. స్లోగన్, మానసిక చిక్కులను సమాప్తం చేసేందుకు నిర్ణయ శక్తిని పెంచండి. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. మేము సదా వంగుతూనే ఉంటాము, కానీ మాకు ఏ గౌరవము లేదు అని అనుకోకండి. ఎవరు వంగరో, అసత్యం చెప్తారో వారికే గౌరవం ఉంటుందని అనుకోకండి. ఇది అల్పకాలానిది. కానీ మీరు దూరదేశీ బుద్ధిని ఉంచుకోండి. ఇక్కడ ఎంతమంది ముందు వంగుతారో అనగా నమ్రతా గుణాన్ని ధారణ చేస్తారో వారికి మొత్తం కల్పమంతా సర్వాత్మలు వంగి వంగి నమస్కరిస్తారు. సత్య త్రేతాయుగాలలో రాజుకు గౌరవం ఇచ్చేందుకు తలతో కాదు కానీ మనస్సుతో వంగుతారు. ద్వాపర కలియుగాలలో తల వంచుతారు. అచ్చా, ఓం శాంతి.